ఈరోజు మీనం వారికి జరిగేది మీరు నమ్మలేరు. నమస్కారం. తెలుగు జ్యోతిష్య వాణిలోకి స్వాగతం. మనం ఎప్పటికప్పుడు మన రాశి గురించి తెలుసుకోవడం, జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీనం రాశివారికి ప్రత్యేకమైన ఒక రోజుగా నిలుస్తుందని నా మాట వినండి. నవంబర్ 30 మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం వివరంగా చెప్పబోతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఈ అవకాశాన్ని వదలకుండా ఇప్పుడే చేయండి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు పని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మునుపటి ప్రయత్నాలు ఇప్పుడు మీకు ఫలితాలు అందించబోతున్నాయి. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు తీరాపోతాయి. ఆఫీసులో జరిగే చిన్న ఘటనలు మిమ్మల్ని నిరాశలో పెడతాయని అనిపించవచ్చునా? ఆ మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. మీరు ధైర్యంగా ముందుకు నడుస్తే విజయం దూరంలో లేదు. ఒక చిన్న కథ చెప్పాలి. నా ఒక క్లయింట్, మీనం రాశివారు, గతంలో ఉద్యోగంలో తీసుకున్న నిర్ణయాలు నెగ్గలేదు అనుకున్నప్పటికీ ఈరోజు వారి కృషి గుర్తించబడ్డ విషయం అందరం తెలుసుకోవచ్చు. వ్యాపారంలో చేస్తూ ఉంటే కొత్త భాగస్వామ్యం సానుకూలం అవుతుంది. జాగ్రత్తగా ఒప్పందాలు చదవండి. కానీ ముందుకు సాగడానికి సమయం వచ్చేసింది. డబ్బు ఆర్థిక పరిస్థితులు స్థిరపడి కొన్ని కొత్త పెట్టుబడులు నష్టాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది. మీకు ప్రతిభ చూపించే సమయం ఇది. ఈ మధ్యకాలంలో కొంచెం ఆర్థిక ఆందోళనలుండవచ్చు, కాని ఆ బాధ తీరనుంది. వడ్డీ ధరల గురించి జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంటే సలహాలు తీసుకోండి. ఇక ఇంతలో ఒక చిన్న మెసేజ్. ఈ అవకాశాలు మీకోసం స్వర్గీయ వరంలాంటివి. మీరు జాగ్రత్తగా మరియు దృష్టితో ముందడుగు వేస్తే నవహిత ఆర్థిక స్వాతంత్ర్యం మీకే దక్కుతుంది. ప్రేమ మరియు కుటుంబం. మనసు పొడవునా కఠినమైన కాలం పరుగులాంటిదే. కాని ప్రేమలో నమ్మకం, మనోబలమే అన్ని కష్టాలను అధిగమిస్తాయి. ఈరోజు మీరం గుండె తాకే మాటలు, హృదయానికి మరోసారి స్పందన లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. చిన్న మాటలు పెద్ద ప్రేమను ఇచ్చేవి. ఒక చిన్న ఉదాహరణ. చనిపోయిన సంబంధం నుండి బయటపడటం కష్టం అని అనుకునేది కాదు. మంచి మాటతో పరిష్కారం సాధించండి. ఇక మీరు ప్రేమలో ఉన్నట్లయితే ఈరోజు మీరు ఆ రీత్యే ఫలితాలను చూస్తారు. సమయం మీకో కొత్త ఆశ ఇచ్చే కాలం. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్యం మీద ఈరోజు ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్నపాటి జబ్బులు, తలనొప్పులు నివారించటానికి కాస్త విశ్రాంతి ఇవ్వండి. శ్రద్ధతో డాక్టర్ సలహాలు తీసుకోండి. రోజువారీ క్రమం తప్పకుండా నీరుమీద మంచి నిద్ర, ఆయుర్వేద ఆహారం అనుసరించండి. శ్రేయస్సు చాలా ముఖ్యము. మనసాక్షి ప్రశాంతి మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంగీతం వినడం, ధ్యానం చేయడం మీకు ఎంతో ఉపకరిస్తుంది. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఆత్మశక్తి పెరుగుతుంటే జీవితం కూడా సుసరళంగా ముందుకు సాగుతుంది. ఈరోజు మీరు గత కర్మల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. శాంతికోసం ప్రార్థనలు చేయండి. దేవుడిపై నమ్మకం పెంచుకోండి. ఒక చిన్న పూజ లేదా ధ్యానం మీ హృదయాన్ని ప్రశాంతిగా చేస్తుంది. మీ విషయంలో మార్పులు రావటానికి సిద్ధమవ్వండి. ఈరోజు మీరు చేసే సంకల్పాలు భవిష్యత్తుకు మైళ్లు వేసే సూచనలు కావచ్చు. తెలకపు కోరిక. మీరు భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ జీవితంలో వచ్చే మంచి మార్పులు, మంచి అవకాశాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మనకు ఏదో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కదా. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వరుణుడికి సుద్దిన మీనం రాశివారికి మీకు శాంతిని పంచే అసు ఖండేశ్వర స్వామి. శుభరంగు నీలం, జాడ పసుపు రంగులు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రస్తుత పరిస్థితులను దారిద్దే పెద్ద కనెక్ట్ సృష్టించడం. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు. లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. మీనం రాశివారికి ఈరోజు ఎంతో సంతోషంగా,
ఆశాజనకంగా నిలుస్తుంది.